Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. కాల్చిన పచ్చళ్ళు కొన్ని చేసామండి. పెద్ద వంకాయ చేసాం, తర్వాత వంకాయ టమాటా చేసాం. ఇప్పుడు వంకాయ దోసకాయ చేద్దాం. వంకాయలకి కొంచెం నూనె రాసి స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. దోసకాయకి కడిగి శుభ్రంగా తుడిచేసి పొయ్యి మీద పెట్టేయచ్చు. చేసేద్దాం చూడండి. పొయ్యి మీద పడేయండి దాన్ని. దీనికి మాత్రం ఒక చుక్క నూనె రాయాలి. దీనికి బజ్జి వంకాయలే అక్కర్లేదండి. ఈ పచ్చడికి మామూలుగా కొంచెం మన వంకాయల్లో కాస్త పెద్ద సైజు కాయ ఇచ్చింది అనుకోండి, అది దోసకాయ ఉంటే దోసకాయ వంకాయ కాల్చి పచ్చడి, టమాటా ఉంటే టమాటా వంకాయ అలా కాల్చుకోవచ్చు. సిమ్లో పెట్టి కొద్దిగా దీన్ని తిప్పుకోవాలి. ఒకవేళ ఇది మన మాట వింటలేదు అనుకోండి, సిమ్లోనే ఉంచండి. హైలో పెడితే టపాటపా అనే ఇది పగిలిపోతుంది. కాయ లోపల ఉడకాలి కదా మనకి, ఇది పైన కాలి లోపలికి ఆ హీట్ వెళ్ళి కాయ కొంచెం పక్వంగా ఉడకాలి. అందుకని కొంచెం సిమ్లో పెట్టడమే మంచిది. గ్రిల్ మీదకి ఎక్కిచ్చేయండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈజీగా తిప్పుకోవచ్చు. మనం పుల్కాలు ఎగరేసే గ్రిల్స్ ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు. అప్పడాలు కాల్చుకోవడానికి ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటాం. ఇలా ఎక్కడైనా కనపడినప్పుడు ఇది ఎందుకు అని మనకు అర్థం కాదు, కానీ మీరు గమనించండి, దీని మీద పుల్కా కాల్చుకోవటం కానీ అప్పడం కాల్చుకోవటం, పెసరపడాలు అవి కాల్చడానికి మా బాగుంటాయి. అందులో మనం ఈ టమాటాలు పచ్చిమిర్చి అవి కాల్చుకోవడానికి చాలా బాగుంటాయి. క్యాప్సికము టమాటా కూడా కాల్చి పచ్చడి చేయొచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. బెంగళూరు టమాటాలు వస్తాయి కదా, లావు లావు అంటే రసం తక్కువ కండ ఎక్కువ ఉంటుంది. అవి క్యాప్సికము కొన్ని పచ్చిమిరపకాయలు కలిపి పచ్చడి చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈసారి చేసి చూపిద్దాం. వంకాయలు రెండు కాలిపోయినాయి చూడండి. దోసకాయ కూడా ఇలా కొంచెం నల్లబడితేనే బెటరు. మనం ఆ చెక్కు తీసేస్తాం. కాలిపోయింది పూర్తిగా. దోసకాయ కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇదివరకు కుంపట్లో వేసేవాళ్ళమండి. భలే బాగుంటుంది. దోసకాయ పగులుతుంది కానీ రుచిగా ఉంటుంది. కుంపట్లు పెట్టుకునే అవకాశాలు ఇప్పుడు మనకు లేవు కదా. ఈ లోపల చిన్న తాలింపు వేసేసుకుందాం మనం పచ్చడి కోసం. పోపుకి సరిపడా ఒక స్పూనున్నర అట్లా నూనె వేస్తే సరిపోతుందండి. ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకోవచ్చు. పచ్చడి జౌగ్గా వస్తుంది. చాయిస్లు ఇష్టం లేదు అంటే ఓన్లీ పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, లేదా ఓన్లీ ఎండుమిర్చితో చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఎండుమిర్చి తక్కువ పచ్చిమిర్చి వేస్తున్నా. మానేయచ్చు కూడానండి, మన చాయిస్ ఎట్లా ఉంటే అట్లా. నూనె కొద్దిగా కాగనిచ్చి కాసిన మెంతి వాసన చాలా బాగుంటుంది. కొంచెం చిన్న సగం హాఫ్ చిన్న స్పూను కొద్దిగా ఇన్ని మెంతులు వేయండి. మెంతులు వేగిపోయినాయి. ఒక స్పూన్ ఆవాలు చిటపట్లాడినాక ఒక స్పూను మినప్పప్పు వేగాక ఎండుమిర్చి వేద్దాము. కొద్దిగా అది డ్రై అవ్వగానే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను. చిన్న ముక్కలు చేశాను అందుకని. ఓ చిటికెడు ఇంగు కూడా. ఈ పచ్చళ్ళల్లో వెల్లుల్లిపాయలు అస్సలు బాగుండవండి. వంకాయలు చల్లారిపోయినాయి. దీన్ని ఒలిచేద్దాము. ఈ పై భాగం మనం నూనె రాసాం కదా, అందుకని ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా అతుక్కుపోతుంది అనిస్తే కొంచెం తడిచేయి చేసుకుంటే ఊడొచ్చేస్తుంది. మా అక్కయ్య అయితే కడిగేస్తానని చెప్తుందండి. ఇప్పుడు ఇది కడిగేస్తే పై పొట్టంతా ఊడొచ్చేస్తుంది. తర్వాత ముక్కలు తరిగేసుకోవటమే. ఇది చూడండి, తడిచేయి చేసుకుని కొంచెం అలా అంటే ఇది వచ్చేస్తుంది. ఇది పూర్తిగా మనం మూకుడులో నూనెలో వేస్తే ఉడికినంత పక్వంగా అవ్వలేదని భావించద్దు. దీని రుచి ఇట్లా లోపల ఈ స్టీమ్ అంటే ఈ నిప్పుల్లో ఉడకటమే దీని రుచి. ఎక్కడెక్కడ ఎలా వస్తే అట్లా తీసేసి ఒకసారి దీన్ని కడిగేసుకోవాలి. దోసకాయని వచ్చేస్తుంది దాదాపుగా పొట్టంతా. చెక్కు తీసేసాము, ఒకసారి కడిగేసాను. దీన్ని అలాగా గడిచేసేయండి. ఉంటే ఇష్టం అండి, కొంచెం నాకు కష్టమే, నేను తీసేస్తా. ఏదో 4 గింజలు శాస్త్రాన్ని కట్ట పెడతాను అంతే. కాకపోతే ఆ జ్యూస్ ఉంటే పచ్చడి చాలా బాగా వస్తుంది. ఎందుకనో ఈ గింజలు లైక్ చేయరు ఇంట్లో వాళ్ళు. మీకు ఆ ప్రాబ్లం లేకపోతే హ్యాపీగా ఉంచుకోండి గింజలు. అది దోసకాయ పచ్చడి అని తెలిసేలాగా కూడా ఉంటుంది. దీన్ని కాస్త ముక్కలుగా కట్ చేసేస్తాం. ఉడికిపోయింది చూడండి, లోపల తెలుస్తోంది మనకి. వేడి ఆవిరి కూడా వస్తుంది ఇందులో నుంచి. గ్రైండ్ చేసేయాలి. ఇది మనం రోట్లో అయితే దీన్ని కచ్చాపచ్చాగా దంచేస్తే భలే బాగుంటుందండి. ముందు పోపు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పోపు వేయించి పెట్టుకున్నాం కదా, అది మొదట గ్రైండ్ చేసేద్దాము. రోట్లో కూడా ఇదే ప్రాసెస్ అండి. మొదట పోపు గ్రైండ్ చేస్తే ఈ దంచేస్తే పచ్చడిలోకి బాగా కలుస్తుంది మనకి. కొద్దిగా ఒక చిన్న గోలికాయంత చింతపండు తడిపి పెట్టాను. ఇది ఎందుకంటే ఈ దోసకాయ అట్టే పుల్లగా లేదనుకోండి,
సుమారుగా ఉంటుంది పచ్చడి, కారం కారంగా ఉంటుంది. కాస్త చింతపండు తగిలితే ఆ కారం కూడా సబ్సైడ్ అవుతుంది. మనం మిరపకాయలు ఎక్కువ వేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దోసకాయ ముక్కలు వేసేద్దాము. ముక్కలు గట్టిగా ఉన్నాయి కాబట్టి. వంకాయ ఏం లేదు, చాలా సింపుల్, ఒకసారి స్పూన్తో నొక్కితే మెత్తగా అయిపోతుంది. ఈ పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసి ఇప్పుడు ఈ వంకాయలు రెండింటిని ఇందులో వేసేది. ఆటే మరీ మెత్త పేస్ట్ కాకుండా కొంచెం మీడియంగా చేస్తే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసి ఒకసారి తిప్పేస్తే ఈవెన్గా కలిసిపోతుంది. అంటే పచ్చడి ఇంకా మనం పైకి దింపాక ఇంక ఇందులో కదిపేందుకు ఏమి ఉండదు. ఇంకా పైన తాలింపు వేసే ప్రయత్నం లేదండి, మనం ముందే వేసేసాం కదా. తాలింపు అందం మనకి ఇందులో కనపడుతూనే ఉంటుంది. ఇందాక తాలింపు వేసిన కప్పు ఉంది కదా, అందులోనే వేసేస్తున్నా. కొంచెం నూనె ఉంది, ఆ నూనె దీనికి సర్దుకుంటుంది అనమాట. దీంట్లో వెల్లుల్లి బాగుండదండి. కావాలి మీకు అలవాటు అంటే పైన చిన్న తాలింపు వేసుకోండి. కొంచెం ఆవాలు, కాస్త జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి గర్భాలు వేసి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. పచ్చడి అంతా కలిసిపోయింది చూడండి. గుమగుమలాడుతుంది, చాలా మంచి వాసన వస్తుందండి. కాల్చిన పచ్చళ్ళ రుచే వేరుగా ఉంటుంది. మనకి ఎలాగో స్టవ్లు ఉన్నప్పటికీ, అంటే కుంపట్లేవు పొయ్యిలే ఉన్నాయని బాధపడద్దు. పొయ్యి మీద కూడా చక్కగా కాల్చుకోవచ్చు. కాల్చి ట్రై చేసి చూడండి. వీలైతే మీకు ఎలా కుదిరిందో కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.